హాయ్ మాధురి గారు. హాయ్. సో పింపుల్స్, బ్లెమిషెస్, లేకపోతే ర్యాషెస్, పోర్స్, బ్లాక్ హెడ్స్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయి? దానికి గల రీజన్స్ ఏంటి? మనం ఏం ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు? ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏం చేసుకోవచ్చు? సో పింపుల్స్ అనేవి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి వస్తాయి బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. మెయిన్ కాజ్ హార్మోనల్ చేంజెస్ కదా. ఆయిలీ స్కిన్ వల్ల కూడా ఉంటది. ఏంటంటే ఇప్పుడు పింపుల్స్ తెలియని ప్రోడక్ట్స్ వాడిన అంటే ఏదో నా ఫ్రెండ్ ఏదో వాడేస్తుంది నేను కూడా ఇప్పుడు వాడతాను అని అనుకుంటే తనకు పడవచ్చు, మీకు పడకపోవచ్చు. సో ఏంటంటే మీ స్కిన్ టైప్ ని బట్టి మీరు యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు తనది ఆయిలీ స్కిన్ అనుకోండి, మీది డ్రై అనుకోండి, డజన్ సూట్ దట్ వే కదా. సో ఏంటంటే ఎక్కువ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి, లేదంటే డాండ్రఫ్ ఉంటుంది కదా చాలా మందికి, డాండ్రఫ్ వల్ల కూడా పింపుల్స్ ఫోర్ హెడ్ పైన స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో లివర్ క్లెన్స్ లేకపోయినా కూడా పింపుల్స్ స్టార్ట్ అవుతాయి ఇంటర్నల్ గా. వన్ ఆఫ్ సిమ్టమ్. సో ఏంది అని అంటే కొంతమందికి హార్మోనల్ యాక్నీ లాగా ఉంటుంది, హార్మోనల్ చేంజెస్. ఇప్పుడు మనకి పీరియడ్స్ ఉంటాయి, పీసీఓడి, పీసీఓఎస్. సో వాళ్ళకైతే నార్మల్ గా ఇంకా పాపం మచ్చలు, యాక్నీ, పింపుల్స్ చాలా వస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఇంటర్నల్ గా ఏం చేయలేరు, కానీ ఎక్స్టర్నల్ గా పీల్స్ ఆ ట్రీట్మెంట్స్ ఇచ్చేసి సరిపోతుంది. లేదంటే బయట క్రీమ్స్ దొరుకుతాయి, దట్ ఈస్ లైక్ బెంజాయిల్ పెరాక్సైడ్. సో అది తీసుకొని నైట్ అప్లై చేసుకొని ఉండాలి. లేదు నాకు ఇమీడియట్ గా ఫాస్టెస్ట్ సొల్యూషన్ కావాలంటే పీల్స్ ఆర్ ద బెస్ట్. సో ఇంట్లో హోమ్ రెమెడీస్ వచ్చేసరికి అయితే ఏం ఉండవండి. ఇప్పుడు చాలా మంది టొమాటోస్ పెట్టేసుకోవడం అవన్నీ చేస్తున్నారు, కానీ నేను ఒకటే అంట, వెజిటేబుల్స్ అనేది ఫ్రిడ్జ్ లో పెట్టండి, ఫేస్ పైన కాదు అని చెప్పి. సో దట్ ఈస్ ట్రూ. ఏంటంటే ఇప్పుడు తినండి, ఇంటర్నల్ గా మీకు క్లెన్స్ చేసుకోండి బాడీని. సో ఇప్పుడు చాలా మంచి జ్యూసెస్ వచ్చాయి, సో ఇంటర్నల్ గా క్లెన్స్ చేసుకోవచ్చు, యోగా చేయవచ్చు, మెడిటేషన్ చేయవచ్చు. నార్మల్ గా క్లినిక్ లో స్కిన్ ఎలా చెక్ చేస్తానంటే మాకు అదో మెషిన్ ఉంది, సో అదే చూపించేస్తుంది లోపల, అంటే డీప్ లేయర్స్ లోపల వరకు మీ స్కిన్ ఎలా ఉంది అనేది అది మొత్తం చూపిస్తుంది. దాని త్రూవే మేము అకార్డింగ్ గా లేజర్స్ కానీ, పీల్స్ కానీ, ఇంకేదైనా కానీ సజెస్ట్ చేస్తాం ట్రీట్మెంట్స్. ఇప్పుడు హార్మోనల్ యాక్నీ ఉంటుంది, టీనేజ్ యాక్నీ ఉంటుంది, మేకప్ యాక్నీ ఉంటుంది. మేకప్ వల్ల కూడా యాక్నీ వస్తుంది, మేకప్ బ్రషెస్ సరిగ్గా క్లీన్ చేయరు కదా, దాని త్రూ కూడా యాక్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏంటంటే ఇప్పుడు మోస్ట్లీ అయితే హార్మోనల్ చేంజెస్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ కానీ, లేకపోతే పడని ప్రోడక్ట్స్ కానీ, కొంతమంది ఎప్పుడు మేకప్ లోనే ఉంటారు, స్కిన్ కేర్ సరిగ్గా మెయింటైన్ చేయరు, అట్లా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మేల్ అండ్ ఫీమేల్ కి ఏంటంటే స్కిన్ ని చూసి మీకు అసలు ఎలా వచ్చింది అనే దాన్ని బట్టి, అంటే మీకు ఏదైనా ప్రోడక్ట్ కొత్తగా వాడారా, వాటర్ ఏమన్నా పడలేదా, ఇవన్నీ అంటే ఇది ఎప్పటి నుంచి ఉంది, ఏ ఏజ్ నుంచి ఉంది, ఎన్ని ఇయర్స్ నుంచి, ఎన్ని మంత్స్ నుంచి, ఇప్పుడిప్పుడే వచ్చిందంటే మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేశారా, ఇవన్నీ మేము అడిగి క్వశ్చన్స్, దాన్ని బట్టి మరి క్రీమ్స్ సూట్ అవుతాయి అంటే క్రీమ్స్, లేదు యూ షుడ్ గో ఫర్ అంటే ఎప్పటి నుంచో ఉందండి మాకు అనేసి అంటే మాత్రం ట్రీట్మెంట్స్ ఆర్ ద బెస్ట్. అది మధ్యలో క్రీమ్స్ అయితే పోదు. ఓకే. సో అసలు జనరల్ గా ఒక స్కిన్ రొటీన్ ని ప్లాన్ చేసుకోవాలంటే మనం ఏం చెప్తాం? సో ఏంటంటే క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్ ఇవన్నీ జనరల్ గా చెప్పేది. సో ఏంటంటే ఇప్పుడు టోనర్ అక్కర్లేదు, నేనైతే ఇప్పటి వరకు టోనర్ అసలు ఎవరికి సజెస్ట్ చేయలేదు, అవసరం లేదు. టోనర్ తో ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతుంది అనేది పెద్ద అసలు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే చిన్న చిన్న ప్రోడక్ట్స్ తో మీకు మొత్తం క్లోజ్ అయిపోయి గ్లాస్ స్కిన్ వచ్చేస్తుందంటే మీరు అసలు ఎలా నమ్ముతారు? దానికి మన దగ్గర మైక్రో నీడ్లింగ్ టెక్నిక్ ఉంది, MNRF. సో అది చేయాలి ఓపెన్ పోర్స్ కి, అది కూడా ఫ్యూ సెషన్స్ పడుతుంది, అది చేయించుకుంటే చాలా బాగుంటది. రొటీన్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సన్ స్క్రీన్సే మంచి వాడితే సరిపోతుంది. SPF 50 ఉన్నది. ఇప్పుడు మార్కెట్ లో చాలా బ్రాండ్స్ వచ్చేస్తున్నాయి, కానీ దాంట్లో ఎంతవరకు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మీ స్కిన్ ని కాపాడే ఇంగ్రీడియంట్స్ దాంట్లో ఏంటంటే టైటానియం డైఆక్సైడ్, PA+++, SPF 50. అది ఇప్పుడు అసలు ఈ నెంబర్స్ అనేది ఏంటి అనేది చాలా మందికి తెలియదు. 30 అంటే ఏంటి, 50 అంటే ఏంటి. ఇప్పుడు SPF 30 ఈజ్ నథింగ్ బట్ లైక్ 300 minutes యువర్ సేఫ్. అంటే 30 ఉంది కదా, పక్కన ఇంకో 0 పెట్టుకోండి, 50 ఉందా ఇంకో 0 పెట్టుకోండి. సో అన్ని మినిట్స్ మీ స్కిన్ కి ప్రొటెక్షన్. అంతేనా? 50 అంటే అదేం కెమికల్ లాంగ్వేజ్ ఏం కాదా? ఏం లేదు. ఓ దట్ మీన్స్ 500 minutes మీ స్కిన్ సేఫ్ గా ఉన్నట్టు, సన్ ప్రొటెక్షన్ ఉన్నట్టు అని చెప్పేసి. దట్స్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఐ గాట్ త్రూ దిస్ కాన్వర్సేషన్ టుడే. ఇప్పుడు చాలా మంది సన్ స్క్రీన్స్ కూడా ఎలా అప్లై చేస్తున్నారంటే ఇంతే ఎందుకు, దేనికి అసలు? అది నేను నా క్లయింట్స్ కి నేను అడుగుతూ ఉంటా, ఎంత అప్లై చేస్తున్నారండి, ఇంత లైట్, ఎందుకు అంత లైట్ గా, అసలు దేనికండి, ఎక్కడ సరిపోతుంది అది అసలు? ఇంత పెట్టుకోవాలంట, ఇంత పెట్టుకోవాలి, లేదంటే ఇంత కూడా పెట్టుకోవాలి. సో ఏంటంటే మంచిగా మసాజ్ చేస్తే అది లోపలికి మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది కదా. సో అంతే, దాంట్లో అంత అంటే మంచి షైన్ వస్తుంది. కొంతమంది అమ్మాయిలకు తెలుసా, ఆ సన్ స్క్రీన్ వల్ల
ఉన్న షైన్ బాగా నచ్చుతుంది. ఆయిలీ షైన్ ఇస్ డిఫరెంట్ అండ్ దిస్ షైన్ ఇస్ డిఫరెంట్. అంటే మీకు గ్లాస్ స్కిన్ కావాలి అని అనుకుంటే ఆ షైన్ చాలా మందికి నచ్చుతుంది యాక్చువల్ గా. సో ఏంటంటే స్కిన్ అనేది మెయింటైన్ చేస్తే చాలు.